ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని యోబు స్నేహితుడైన ఎలీఫజు పలికాడు. యోబుకు కష్టాలు వచ్చినప్పుడు ఎలీఫజు మరియు ఇతర స్నేహితులు, నువ్వు పాపం చేశావు కాబట్టే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని, కాబట్టి దేవునితో సహవాసం చేసి తిరిగి శాంతి పొందు అని సలహా ఇచ్చారు. నిజానికి యోబు కష్టాలకు కారణం అతడు పాపం చేయడం కాదు. ఈ విషయంలో ఎలీఫజు చెప్పిన సిద్ధాంతం పూర్తిగా సరైనది కాదు. అయినప్పటికీ దేవునితో సహవాసం వల్ల సమాధానం, మేలు కలుగుతాయనేది ప్రాథమిక సత్యం. కష్టాల్లో ఉన్నా లేకపోయినా దేవునితో సంబంధం కలిగి ఉండటమే నిజమైన మేలు. ఈ వాక్యం ప్రధానంగా ఆ మేలుల గురించి చెప్తుంది. ఇక్కడ ఆయనతో సహవాసం చేసిన ఎడల అని ఉంది. అంటే దేవుని తెలుసుకొని ఆయనతో స్నేహం చేసి ఆయన చిత్తాన్ని అంగీకరించి మరియు ఆయన మార్గాల్లో జీవించడాన్ని ఇది సూచిస్తుంది. ఇది కేవలం జ్ఞానం మాత్రమే కాదు, హృదయపూర్వక సంబంధం. ఉదాహరణకు, ఉదయం లేవగానే లేదా రోజులో కొంత సమయము మనము దేవుని స్వరాన్ని వినడానికి, ఆయన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి బైబిల్ని శ్రద్ధగా చదవడం, లేదా మన స్నేహితునితో మాట్లాడినట్లే రోజులో మన సంతోషాలను, బాధలను, నిర్ణయాలను, సందేహాలను ప్రార్థనలో దేవునితో పంచుకోవడం, మరియు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇతరుల సలహాల కంటే మొదట దేవుని అభిప్రాయం మరియు మార్గదర్శకత్వం కోసం హృదయపూర్వకంగా నిరీక్షించడం. ఇలాంటివి దేవునితో మన సహవాసం మరియు దేవుణ్ణి మన జీవితంలో కేంద్రంగా చేసుకోవడాన్ని సూచిస్తాయి. మరియు మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా దేవునితో మన ఈ సంబంధం బలపడుతుంది. అలాగే దేవునితో సహవాసం చేస్తే సమాధానం, మేలు కలుగుతాయని చెప్పాడు. దేవునితో నిజమైన సంబంధం ఉన్నప్పుడు హృదయంలో శాంతి కలుగుతుంది. ఇది లోకంలో కలిగే తాత్కాలిక శాంతి కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా మనస్సుకు, ఆత్మకు లభించే నిజమైన సమాధానం. పాపం నుండి, అపరాధ భావన నుండి విముక్తి లభిస్తుంది. అలాగుననే నీకు మేలు కలుగును అని అన్నాడు. ఇక్కడ మేలు అంటే కేవలం ధనవంతులు కావడం కాదు, అవసరాలు తీర్చబడడం మరియు ఆశీర్వదించబడిన జీవితం కలిగి ఉండడం. ఈ మేలును భౌతిక, వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక కోణాల్లోనూ అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం అత్యధికంగా కలిగి ఉండడం కాదు, లోటు లేకుండా జీవించడం. ఉదాహరణకు, మన వద్ద ఉన్న చిన్న వనరులతో లేదా సాధారణ స్థితితో కూడా సంతోషంగా ఉండగలిగే మనస్తత్వం కలిగి ఉండడం. ఇతరుల వద్ద ఉన్న దానితో పోల్చుకోకుండా దేవుడు మనకు ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. ఇది ఎంత డబ్బు ఉన్నా దొరకని గొప్ప మేలు. ప్రియులారా, ఈ వాక్యం మనకు జీవన మార్గాన్ని చూపిస్తుంది. దేవునితో సహవాసం చేసినప్పుడు మనం భూమిపైనే సమాధానంతో కూడిన మరియు ఆశీర్వదించబడిన జీవితాన్ని జీవించడమే కాకుండా అంతిమంగా నిత్యమైన మేలును పొందుతామని, మరియు ఇది కష్టాలు ఎదురైనప్పుడు కూడా మనల్ని స్థిరంగా ఉంచే నిరీక్షణ అని, జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా దేవునిపై ఆధారపడడం వలన కలిగే నిశ్చలమైన ప్రశాంతత అని తెలియజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలే అనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి అని. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణలనుగా చేసి స్థిరపరిచి బలపరచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతో సహవాసము చేసిన ఎడల మాకు సమాధానము, మేలు కలుగునని, అనగా నీతో స్నేహం చేసి నీ చిత్తాన్ని అంగీకరించి మరియు నీ మార్గాల్లో జీవించడాన్ని ఇది సూచిస్తుందని, నీతో నిజమైన సంబంధం ఉన్నప్పుడు మా హృదయంలో శాంతి కలుగుతుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవునితో సహవాసం చేసినప్పుడు మేము సమాధానంతో కూడిన మరియు ఆశీర్వదించబడిన జీవితాన్ని జీవిస్తాము గనుక, నీవే మాకు నిత్యాశ్రయ దుర్గము గనుక మేము యుగయుగములు నిన్ను నమ్ముకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె
ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు గనుక మేము నిబ్బరమైన బుద్ధిగలవారమై మెలకువగా ఉంటూ విశ్వాసమందు స్థిరులమై వానిని ఎదిరించే వారంగా ఉండుటకు కృపచూపమని నీవే మమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.